इलेक्शंस है ना, आप कौन से पार्टी को मदद करेगा? क्या के लिए? अच्छा है इसके लिए भाई, अभी तक उन्होंने अच्छा ही किया, अच्छा ही है उसके लिए। కారు గుర్తు ఎందుకు అనుకుంటున్నారు? కొన్ని చేసిన పనులకు మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? పని చేసేది మీకు సమస్యలు కానీ మళ్ళీ డెవలప్మెంట్ ఇట్లా వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి, అన్ని క్లియర్ అవుతుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఈసారి అయితే ఏమో మరి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం మేమైతే. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు న్యాయం జరగాల. ఇప్పుడు 10,000 మాకు ఎవరికి పడలేదు ఇక్కడ. 10,000 ఎవరు మాకు న్యాయం చేస్తారో, అందరికి పడ్డట్టు మాకు కూడా వేస్తారో మేము వాళ్ళకి న్యాయం చేస్తాం, లేకపోతే లేదు. మాకు నచ్చిన పార్టీకి మేము వేస్తాం. మాకు ఏదైనా ఏ పార్టీ ఉంటే మాకు ఎవరు సపోర్ట్ చేస్తాం వాళ్ళకి మేము ఓటేస్తాం. ఏ పార్టీనా కానీ మాకు బస్తీలో ఎవరు సపోర్ట్ ఇస్తున్నారో, మాకు బస్తీ ఏం మంచిగా చేస్తున్నారో వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాం. అందరు బస్తీ మనం సపోర్ట్ ఇస్తాం. ప్రస్తుతం 4 పార్టీలు పోటాపోటీగా పడుతున్నాయి. ఈ 4 పార్టీలలో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము అనుకున్నాము ఏ పార్టీ కావాలంటే బీజేపీకి ఓటేస్తాం. బీజేపీ వాళ్ళు ఓటేస్తాం. మా వాళ్ళు గెలిస్తే మా బస్తీకి మంచిగా కావాలా, మా సపోర్ట్ కావాలా అని మేము ఇవాళ అనుకుంటున్నాం. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ 100% టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఓటేస్తారు. కానీ ప్రస్తుతం ఈ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తాం అనుకుంటున్నారు? 100% ఆయనకే వేస్తాము. కానీ ఇటువంటి పనులు చేయించి పేరు తెచ్చుకోవాలి. మంచి వ్యక్తిగతంగా మంచోడు, కానీ ఆయన మధ్యవర్తులతో ఇదైపోతుంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జై కేసీఆర్, జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్ సార్ గారికి ఈ జిఎస్ఎం ఎలక్షన్ వచ్చినందుకు స్వర్ణరాజ్ కార్పొరేటర్కి మేము గెలిపిస్తామని హామీ ఇస్తున్నాము. ఇంకోటి కేసీఆర్ చేసే లెక్కలు చాలా మంచిగా ఉన్నాయన్న. సార్ అందరికీ బీదాలకు హెల్ప్ చేస్తున్నారు. 10,000 కూడా डोर टू डोर ఇచ్చారు. డీల్ రాకపోయినా కూడా ఇచ్చారు. अभी हम बोलने का क्या होता, हमारे केसीआर साहब को हम जिताएंगे, बिल्कुल जिताएंगे, 99% जिताएंगे, 100% हमारे स्वर्णराज को जिताएंगे. जय केसीआर, जय तेलंगाना. నేను ఫస్ట్ నుంచి కూడా నేను 2001 నుంచి కూడా పనిచేశాను కేసీఆర్ సార్ తోటి. ఇది ఇవాళ కూడా మాకు మంచి జరుగుతుంది. మొన్న వరద బాధితుల గురించి ఇంటింటికి మాకు 10,000 అర్థమైంది. మా ఇంట్లో నీళ్ళు ఇచ్చి ఇల్లు కురిసి మొత్తం ఇంట్లో బియ్యం తడిస్తే మాకు 10,000 సాయం కూడా టీఆర్ఎస్ పార్టీ చేశారు. మా స్వర్ణరాజు గారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు మంచిగా చేశారు పని. మాకు ఇక్కడ గ్రేవ్ యార్డ్ కానీ, మాకు బర్నింగ్ హాల్స్ కానీ, మా ముస్లిం గ్రేవ్ యార్డ్ కానీ ఎక్కడ లేకుండా గేట్లు, కాంపౌండ్ వాళ్ళు అవన్నీ చేసి మాకు ఫస్ట్ గెలవగానే ఈద్గా ఇచ్చాడు. ఫస్ట్ 20 లక్షలతో ఈద్గా ఇచ్చి దాని తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం మీద ఇవాళ ఇంటింటికి వాటర్ ఇచ్చి 3 రోజుల ఘనత కేసీఆర్ సార్. ఖచ్చితంగా మళ్ళీ స్వర్ణరాజ్ గారిని మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి గెలిపించుకొని 150 డివిజన్ల నంబర్ 1 డివిజన్ అని మేము చూపించి గెలిపిస్తామని చెప్తున్నామని. గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకు అని అనుకుంటున్నారు? కేసీఆర్ साहब अच्छा कर रहे, डेवलपमेंट हर चीज़ का हमको फैसिलिटी दे रहे अच्छा. हमारे बच्चे शादी मुबारक से लेके पानी से, वाटर से लेके करंट बिल से, करंट तक का सहूलत हुई है. ये बस्ती में अच्छा हो रहा, डेवलप दे रहे सब. हमारा फ्यूचर, हमारे बच्चों का फ्यूचर अच्छा होना बोल के हम उनको डालना चाह रहे और उन्होंने जीतना चाह रहे. हम लोगों की दिली ख्वाहिश हमला उन्होंने जीतना बोल के हम लोग. ఈ డివిజన్ 1లో వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. వాటర్ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయ్యాయి? సాల్వ్ हुआ, बहुत अच्छा करे. మీరు ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. టీఆర్ఎస్ ఎందుకని అనుకుంటున్నారు? నాకు చాలా सहूलत हो गई अच्छी, हम लोग को अच्छा हुआ, उनसे बहुत अच्छा हुआ, अच्छी सहूलत मिली. ऐसा शादियों के लिए हेल्प करे. ऐसा परसों पानी आया तो उसके 10,000 दिए हमारे को. ऐसा सब चीज़ से हमारे को अच्छा हुआ, तो इसलिए हम लोग उन पर भरोसा करें कि आगे भी हमारे को हमारा फ्यूचर अच्छा होता, हमारे बच्चों का हमारा. इसलिए రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం? బీజేపీ. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకని అనుకుంటున్నారు? బీజేపీ ప్రజల ఎలక్షన్లో అదే గెలిచింది కాబట్టి పైగా టీఆర్ఎస్ లేదు కాబట్టి ఈసారి బీజేపీ ట్రై చేస్తే బాగుంటుంది. ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకంటే ఇప్పుడు అదే బెటర్ ఉంది కాబట్టి దానికి వేసాం. డివిజన్లో మొత్తం రోడ్లు వేసింది, డ్రైనేజ్ వచ్చింది, వాటర్ వచ్చింది. ఇది మాత్రం పక్క
మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే కంపల్సరీ. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందండి? మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? డెవలప్ చేసిన రోడ్లు. మీరు ఏ పార్టీ గెలుస్తుందండి? మేము ఇక్కడైతే ప్రస్తుతానికి టీఆర్ఎస్ లీడ్లో ఉందనుకుంటున్నాము, కానీ ఎంతవరకు అన్నది కరెక్ట్. కేసీఆర్ కొంచెం అన్నీ డెవలప్ చేస్తుంది కదా సార్, కేసీఆర్కి ఇద్దామని అనుకుంటున్నాను. ఆయనే అన్నీ ఇక ఇవి అవి చిన్న చిన్నవి ఏమంటారు, వ్యవసాయానికి పనులు ఇస్తున్నారు, ఒంటరి మహిళకి ఇస్తున్నారు, వృద్ధాప్యం ఇచ్చిన అవి ఇస్తున్నారు కదా కొంచెం, అందుకనే మేము కేసీఆర్కి ఓటేద్దామని అనుకుంటున్నాం. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? టీఆర్ఎస్. కళ్యాణ గురించి బియ్యం కూడా ఇస్తాను, బియ్యానికి ఇస్తాడు, డబ్బులు కూడా ఇచ్చాడు కదా, అందుకోసం ఆయనకైనా చేద్దామని ఓటేస్తామని. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జనరల్గా అయితే మనకు రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రి అతను కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మనకు 5 సంవత్సరాలు స్టార్టింగ్ తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కాబట్టి కేసీఆర్, తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ అంటే కారణం అందరికీ. తెలంగాణ పార్టీ అంటే మన రాష్ట్ర పార్టీ కాబట్టి మన తెలుగు వాళ్ళం తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తారు కదా. మరి ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఓటు ఏ పార్టీకి ఇద్దాం? రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ప్రస్తుతం, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ డివిజన్ 1 నుంచి? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇచ్చిండు మరి వాళ్ళు చెప్పేట్టుగానే మాకు ఉపాసం ఉండకుండా బతికినాం. కారు గెలుస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? కారులకే ఇస్తాం మేము. మీ పేరమ్మా? స్వరూప. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ డివిజన్ 1లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తారు. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్కి వేస్తాను. టీఆర్ఎస్ ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక నీళ్ళకు మంచిగా చేసిండు సల్వతి, అన్నిటికీ మంచిగా చేస్తుండు, మొన్న 10,000 ఇచ్చిండు ఈ కరువు దినానికి, ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాను. అంటే డెవలప్మెంట్లు మంచిగా చేస్తుండు డెవలప్మెంట్. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ డివిజన్ 1 నుంచి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటేస్తా అనుకుంటున్నారు? కేసీఆర్కి కార్కే ఇస్తాం. టీఆర్ఎస్ ఎందుకని అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, వాటర్ వచ్చినాయి మాకు 3 రోజులు ఒకసారి వాటర్ వస్తుంది. మేము 16 సంవత్సరాల నుంచి ఇక్కడనే రెంట్కి ఉంటున్నాం. మాకు ఇల్లు కూడా రావాలని కేసీఆర్ సార్కి కోరుకుంటున్నాం మాకు, ఎందుకంటే కేసీఆర్ సార్ గెలిపిస్తే మాకు ఇల్లు ఇస్తారని గెలిపిస్తాం, మాకు కేసీఆర్ సారే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇక్కడ డివిజన్ 1లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీకి ఓటేస్తా అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకని అనుకుంటున్నారు? చాలా డెవలప్ చేస్తారండి ఇక్కడ. అంటే మీకు వరద సాయం కానీ ఇక్కడ నీటి సమస్యలు ఇట్లా లేవండి, అంత నల్లలు వచ్చినాయి, లేకపోతే ట్యాంకర్లు పంపిస్తారు, అంతా బాగుందండి మాకు, అందుకనే టీఆర్ఎస్కే ఇస్తాను.